కృష్ణ జన్మాష్టమి. ఈ పండుగంటే కేవలం పూజలు, దహి హ్యాండీ, పాటలు మాత్రమే కాదు. ఇది అన్యాయంపై ధర్మం గెలిచిన రోజు. చీకట్లో వెలుగులా జన్మించిన దేవుడి కథ. చాలా చాలా సంవత్సరాల క్రితం మధుర అనే నగరంలో కంసుడు అనే ఒక క్రూరమైన రాజు ఉండేవాడు. అతని పాలనలో ప్రజలు ఎప్పుడూ భయంతో వణికేవాడు. అతని పేరు వినిపించినా చాలు గుండె ఆగిపోయేంత భయం. అంతలో ఒకరోజు ఒక భయంకరమైన ప్రవచనం కంసుడి చెవుల్లో పడింది. కంస, నీ సోదరి దేవకికి పుట్టే 8వ శిశువు నిన్ను అంతం చేస్తాడు. ఇది విన్న కంసుడు ఒక్కసారిగా కోపంతో మండిపోయాడు. నన్ను చంపేవాడు పుట్టకూడదు అని భయంతో అరవసాగాడు. ఆ క్షణమే తన సోదరి దేవకిని మరియు ఆమె భర్త వసుదేవుణ్ణి కారాగారంలో బంధించాడు. ఇనుప తాళాలు, పెద్ద గొలుసులు, చుట్టూ కాపలాదార్లు. అక్కడ్నుంచి బయటికి రావడం అసాధ్యం. అక్కడ దేవకికి పిల్లలు పుట్టిన ప్రతిసారి కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఒక్కొక్క శిశువును తీసుకెళ్లి దయలేకుండా చంపేశాడు. ఇలా 6 శిశువులు కంసుడి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. 7వ సంతానం మాత్రం పుట్టకముందే అద్భుతంగా కనిపించకుండా పోయింది, మాయమైంది. తర్వాతది పార్ట్ 2లో చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసుకోవడం మర్చిపోకండి.